ఓం నమో వెంకటేశాయ. నందగోపసుతశ్రేష్ఠ నందదానవరప్రేష్ఠ గోవింద గోవింద. కాత్యాయనీ భగినీ తవ యోగమాయా కాంతాగణేన సుచిరం వినయార్చితాస్తే. కాత్యాయనీశపదపంకజపూజకోహం కాంతాదిసంగవిధురః పదమాప్నుయాంతే అని గోపవధూటి దుకోలచోరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకున్నాము. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తిహేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. 21వ అధ్యాయంలో శరదృతువులో గోపికలు శ్రీకృష్ణుని గురించి మాట్లాడుకున్నటువంటి మాటలను గురించి వర్ణించారు. 22వ అధ్యాయంలో దాని నుంచి పైన ఒక ఋతువుకు వెళ్ళి హేమంత ఋతువుకు వెళ్ళి హేమంత ఋతువులో ఇటు గోపికలు అటు శ్రీకృష్ణుడు ఏ రకంగా గడిపారు అనే విషయాన్ని చెప్పబోతున్నారు. ద్వావింశే గోపకన్యానాం వస్త్రాహరణ లీలయా వరం దత్వా గతః కృష్ణ యజ్ఞశాలామితీర్యతే అనే సంగ్రహ శ్లోకం ప్రకారమైతే 22వ అధ్యాయంలో గోపీ వస్త్రాపహరణం చేసి తర్వాత యజ్ఞశాలకి వెళ్ళటం అనేటువంటి అంశాలున్నాయి. ఆ అంశాలను మొదలుపెట్టడం కోసం 22వ అధ్యాయాన్ని శ్రీశుక ఉవాచ శ్రీశుకుల వారు మొదలు పెడుతున్నారు. హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికాః చేరుర్హవిష్యం భుంజానాః కాత్యాయన్యర్చన వ్రతం అని. హేమంత ఋతువు వచ్చింది. శరదృతువంతా ఇలాగే గడిచిపోయింది. శరదృతువంతా ఆ శ్రీకృష్ణుడిని గురించి మాట్లాడుకోవటంతోనే గోపికలకు గడిచిపోయింది. హేమంత ఋతువు తర్వాత ఋతువు వచ్చింది. అందులోనూ ప్రథమే మాసి మొదటి మాసం అంటే మార్గశీర్ష మాసం వచ్చింది. ఆ మార్గశీర్ష మాసం వచ్చేసరికి ఈ 2 నెలలు ఆయన గురించి మాట్లాడుకుని వాళ్ళు విసిగి వేసారిపోయారు. ఎలాగైనా సరే ఆయన్ని పట్టేయాలని అనుకుని నందవ్రజ కుమారికాః నందవ్రజంలో ఉండేటువంటి నందుడి ఏలుబడిలో ఉండే గోకులంలో ఉండే కుమారికలు అంటే అప్పుడప్పుడే యౌవనం అనేది సంప్రాప్తిస్తున్నటువంటి స్త్రీలు, యౌవన దశకు చేరుతున్నటువంటి స్త్రీలు ఎలాగైనా శ్రీకృష్ణుడిని పట్టాలంటే ఏం చేయాలి అని వెతికి పెద్దవాళ్ళ దగ్గర గుంభనంగా ఆ విషయాలన్నింటినీ తెలుసుకుని కాత్యాయన్యర్చన వ్రతం అనేది గనక చేస్తే, కాత్యాయని వ్రతం గనక చేస్తే శ్రీకృష్ణుడు దొరుకుతాడు అనే విషయాన్ని నిర్ణయించుకుని చేరుర్హవిష్యం భుంజానాః కార్త్యాయన్యర్చన వ్రతం కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టేశారు. పెద్దవాళ్ళని అడిగేటప్పుడేమో మంచి భర్త కావాలంటే ఏం కావాలి, మనకి ఇష్టమైన భర్త కావాలంటే ఏ వ్రతం చేయాలి అనే మాటలు అడిగారు. ఆ పెద్దవాళ్ళేమో మంచి పెద్దవాళ్ళు, పిల్లలు వయసులో ఉన్న పిల్లలు వాళ్ళు గనక భర్తలను గురించి అడిగితే వెంటనే ఆ విషయాలను చెప్పాలి. అంతే తప్ప
ఇప్పుడే ఎందుకు పెళ్ళి పెటాకులు ఎందుకు, పెళ్ళి 50 ఏళ్ళు వచ్చిన తర్వాత చేసుకోవచ్చు, కంగారేం లేదు, ఇప్పుడు బాగా చదువుకో, బాగా డబ్బులు సంపాదించు అని మాటలు చెప్పేవాళ్ళు కారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు చెప్పారు, చిన్నపిల్లలు కాత్యాయని పూజ చేస్తే మంచిదే, వ్రతం చేస్తే మంచిదే, మంచి భర్త వస్తే జీవితాంతం హాయిగా ఇద్దరు ఆలుమగలు సుఖంగా ఉండొచ్చు, మిగతావన్నీ కదులుతూ ఉంటాయి, కలిసి వస్తూ ఉంటాయి, ఇది మాత్రం చాలా ప్రధానమవుతుంది ఒక దశకు వచ్చేసరికి అని వాళ్ళు చెప్పారు. చెప్తే దాని ప్రకారం వీళ్ళు శ్రీకృష్ణుడు అనే మాట వాళ్ళ దగ్గర దాచేసి మంచి భర్తను అందుకోవటానికి అనే పేరు పెట్టి ఈ కాత్యాయని పూజను మొదలుపెట్టారు. అదేమి చిన్న పని కాదు. కాత్యాయన్యర్చన వ్రతం, వ్రతం అంటే నియమం, నియమంతో సహా ఆ కాత్యాయని పూజ ఎలా చేయాలి అని పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకుని మొదలుపెట్టారు. చేరుహు గట్టిగా ఆచరించారు. హవిష్యం భుంజానాహ, ఎంత అంటే ఈ కాత్యాయని వ్రతం సాగే ఈ నెల రోజులు మొత్తం అసలు అన్నం అనేది తినకూడదు, అన్నం అనేది దగ్గరికి రానివ్వకూడదు. అన్నం లేకుండా ఏదో పళ్ళు ఫలాలు లాంటివి, లేకపోతే యవాన్నం, యవలు లేదా నీవేరాలు, ఏదో చిన్న చిన్న ధాన్యాలు, మనం చిరుధాన్యాలు అంటాం కదా, ఆ చిరుధాన్యాలతో అతి తక్కువగా, మరీ ఎక్కువ కడుపు నిండా నిద్ర వచ్చేంత కాకుండా సాధ్యమైనంత తక్కువగా కాస్త శక్తి ఉండేటట్లుగా తినేసి మిగతా సమయంలో చేయవలసినటువంటి పనులన్నీ చేసుకుంటూ సూర్యోదయానికి ముందే లేచి సూర్యోదయానికి ముందే స్నానం చేసి, ఇలాంటి నియమాలు చాలా ఉన్నాయి. ఆ నియమాలన్నిటినీ పాటిస్తూ వ్రతాన్ని చేశారు. హవిష్యం భుంజానాః వ్రతం చేరు. హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికాః చేరుర్హవిష్యం భుంజానాః కాత్యాయన్యర్చన వ్రతం. ఆప్లుత్యాంభసి కాళింద్యాః జలాంతే చోదితేరుణే కృత్వా ప్రతికృతిం దేవీం ఆనర్చుర్నృపసైకతీం. వాళ్ళు ఏం చేశారు, తెల్లవారుజామున లేచారు. ఎప్పుడు లేచారు అని పై శ్లోకాల్లో వస్తుంది. ఎప్పుడో సూర్యోదయానికి 4 గడియల కంటే ముందే లేచేశారు, ఉషఃకాలంలోనే లేచేశారు. లేచి ఆప్లుత్య వెంటనే ఇటు వచ్చేసి కాళింది యమునా నదికి వచ్చి ఆ యమునా నదిలో స్నానం చేసి, అంటే మునిగి స్నానం చేసి, అమ్మాయిలు వాళ్ళు స్నానాలు చేయాలి అంటే కంఠం వరకే మునగాలి, అలా కంఠం వరకు మునిగి మిగతా మొహానికి మాత్రం నీళ్లు చల్లుకుని లేదా నీళ్లతో బాగా మొహమ్మది కడుక్కుని తలకాయల్ని తడపకుండా తలకాయల్ని ముంచకుండా ఆప్లుత్య అంభసి కాళింద్యాః స్నానం చక్కగా చేసి, చలికాలంలో చల్లటి నీళ్లలో తెల్లవారుజామున పూట స్నానం చేసి, జల అంతే చేసిన వెంటనే పరిగెత్తుకు ఇంటికి వచ్చేదో చలి కాచుకోకుండా ఆ నీటి పక్కనే కూర్చుని, ఆ తీరంలోనే కూర్చుని, ఉదితే అరుణే సూర్యోదయం అయిన తరువాత కృత్వా ప్రతికృతిం దేవీం దేవి తాలూకు ప్రతిమని అక్కడే ఇసుకతో ఒకదాన్ని తయారు చేసి, సైకతీం ఆనర్చుహు నృప, అక్కడ పూజలు చేసుకున్నారు. ఎక్కడ? కాళిందీ నదీ తీరంలోనే పూజలు చేసుకున్నారు. ఆ సికత అంటే ఇసుకతోనే దేవీ ప్రతిమను చేశారు. సికత దేవీ ప్రతిమ ఇసుకతో చేయటం అనేది కొంచెం కష్టం, నిలవదు ప్రతిమ, అయినా సరే జాగ్రత్తగా చేశారు. చేసి ఆ ప్రతిమకే అక్కడే పూజలు చేశారు. ఆప్లుత్యాంభసి కాళింద్యాః జలాంతే చోదితేరుణే కృత్వా ప్రతికృతిం దేవీం ఆనర్చుర్ నృపసైకతీం గంధైర్మాల్యైః సురభిభిః బలిభిర్ధూపదీపకైః ఉచ్చావచైశ్చోపహారైః ప్రవాల ఫల తండులైః. పూజ అంటే చిన్న స్థాయిలో ఏమీ చేయలేదు. ఆ పూజార్థం తీసుకురావలసిన ద్రవ్యాలన్నీ ఎవరికి వారు తెచ్చుకున్నారు. తెచ్చుకున్నవి గంధైః గంధాలు, వాటితో పూజలు చేశారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి గంధాలు వాటిని సమర్పించారు. అమ్మవారికి గంధాలు అరగదీసి పెడితే చాలా మంచిది అని వేరు చోట్ల ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగానే గంధాలు అరగదీసుకుని అట్టి పెట్టుకున్నారు. ఆ గంధాలు అమ్మవారికి సమర్పించుకున్నారు. మాల్యైః మాలలు కట్టుకుని ముందే అట్టి పెట్టుకున్నారు. ఆ మాలలతో పూజలు చేశారు. సురభిభిః ఈ గంధాలు ఈ మాలలు ఈ రెండు కూడా సువాసనలు వెదజల్లేవిగా ముందే నిర్ణయించుకుని అవే ఏర్పాటు చేసుకున్నారు. గంధంలో పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు అవి ఇవి వేస్తే మంచి వాసనలు వస్తాయి కదా, ఆ మంచి వాసనలు వచ్చేట్టు గంధాలు తీసుకున్నారు. అలాగే మంచి వాసన వచ్చేటువంటి ఆ కాలంలో ఉండే సంపెంగ మాలలు, ఆ మాలలు ఈ మాలలు బాగా కుట్టుకుని ముందే ఉంచుకున్నారు. బలిభిః
రకరకాల పరివార దేవతలు కూడా ఉంటారు. ఆ పరివార దేవతలకు సమర్పించవలసినటువంటి ద్రవ్యాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ధూప దీపకై, ధూపాలు దీపాలు చెప్పనక్కర్లేదు. ధూపాలు కూడా చాలా రకాల ధూపాలు ఉంటాయి. మనకు తెలిసిన ఒకటే పుల్లలక్కర్లేదు. సాంబ్రాణి ధూపాలు ఉంటాయి, గుగ్గులు ధూపాలు, అగరు ధూపాలు, ఏవో చాలా ధూపాలు ఉంటాయి. ఆ ధూపాలు, అలాగే దీపాలు, 1 వత్తి దీపము, 2 వత్తుల దీపాలు, 5, 9, అబ్బో ఎన్ని రకాల సంఖ్యలతో కావాలంటే, అలాగే ఆవునేతి దీపాలు, నువ్వుల నూనెతో వచ్చే దీపాలు, ఇలా దీపాలన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఉచ్చావచైశ్చోపహారై, అమ్మవారికి సమర్పించవలసినటువంటి ద్రవ్యాలు ఎవరి శక్తి కొలది వాళ్ళు తెచ్చుకున్నారు. కొంతమంది చాలా ఉన్నత స్థాయికి చెందిన వాళ్ళు ఉన్నత స్థాయి ద్రవ్యాలు తెచ్చుకున్నారు. కొంతమంది అంత వసతి లేని వాళ్ళు తక్కువ స్థాయి ద్రవ్యాలను తెచ్చుకున్నారు. ఉచ్చావచైశ్చోపహారై, ప్రవాల ఫల తండులై, ప్రవాలాలు చిన్న చిన్న చిగుళ్ళు, మారేడు లాంటి వాటి చిగుళ్ళు అమ్మవారికి ఇష్టం కదా, ఆ చిగుళ్ళు తెచ్చారు. ఫలాలు అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పళ్ళు అవి తెచ్చారు. శీతాకాలంలో వచ్చేటువంటి పళ్ళు చాలా ఉంటాయి, ఆ పళ్ళు తెచ్చారు. తండులై, ఎలాగూ బియ్యం తీసుకొచ్చారు. పసుపు కలిపిన బియ్యం అంటే, పసుపు కలిపిన అక్షింతలు అంటే అమ్మవారికి ఇష్టం కదా, అలాగే కుంకుమాక్షతలు కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి అవి కూడా తెచ్చి వాటితో పూజలు చేశారు. గంధైర్మాల్యై సురభిభి బలిభిర్ధూపదీపకై ఉచ్చావచైశ్చోపహారై ప్రవాల ఫలతండులై. ఇన్ని పూజలు చేసి ఇన్ని ద్రవ్యాలతో ఏం చేశారు అంటే, కాత్యాయని మహామాయే మహాయోగిని అధీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే కురుతే నమః ఇది మంత్రం జపంత్యస్థాః పూజాంచక్రు కుమారిక. పూజలు చేసి మంత్ర జపం చేశారు. ఆ మంత్రాన్నే పూజలప్పుడు కూడా వాడారు. ఆ మంత్రం ఎవరు చెప్పారో, ఎవరు ఉపదేశం చేశారో తెలియదు, కానీ బ్రహ్మాండమైన మంత్రాన్ని ఒకదాన్ని పట్టారు. వాళ్ళే తయారు చేశారో ఏమో తెలియదు, బ్రహ్మాండమైన మంత్రం పట్టారు. ఆ మంత్రంతో పూజలు చేసి ఆ మంత్రాన్ని జపం చేస్తూ కూర్చున్నారు. ఏమిటా మంత్రం? కాత్యాయని, ఓ కాత్యాయని, ఓ మహామాయే, మహాయోగిని, అధీశ్వరి, దేవి, నందగోపసుతం పతిం మే కురు. నందగోపుడు యొక్క కుమారుడైన శ్రీకృష్ణుణ్ణి నాకు పతిగా చేయి. తే నమః, నీకు నమస్కారము అనే మంత్రం. ఆ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నారు. పూజ అయిన తర్వాత పూజ చేస్తున్నంతసేపు ఒక్కొక్క ఉపచారానికి అంటే కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః అని చెప్పి ధ్యాయామి, ఆవాహయామి అని ఒక్కొక్క ఉపచారం చేస్తూ వచ్చారు. ఇది మంత్రం జపంత్యస్థాః పూజాంచక్రు కుమారికా. పూజ చేసి పూజ అయిన తర్వాత జపాన్ని చేస్తూ కూర్చున్నారు. ఈ మంత్రం బ్రహ్మాండమైన మంత్రం అని ఎందుకు అనుకున్నామంటే, ఇక మంత్రంలో మొత్తం 5 సంబోధనలు ఉన్నాయి. 5 సంబోధనలు బ్రహ్మాండంగా ఉండేటట్టే వాళ్ళు ఎంచుకున్నారు. ముందు కాత్యాయని అనే సంబోధనతో పిలిచారు అమ్మవారిని. కాత్యాయని అనే దానికి వ్యుత్పత్తి కొంచెం పొడుగ్గా ఉంది. కం సుఖం తనోతి ఇది కథ అంటే మంగళం అని అర్థం. ఆ మంగళాల తాలూకు సమూహం పేరు కాత్య. ఆ మంగళాల సమూహస్య కాత్యస్య అయనం యస్యాం సా కాత్యాయని అని దానికి వ్యుత్పత్తి చెప్తున్నారు. దాని ప్రకారం ప్రపంచంలో లేదా సృష్టిలో ఎన్ని రకాల మంగళాలు ఉంటే అన్ని రకాల మంగళాలకు ఆవిడే పరమావధి. కాబట్టి ఆవిడకి కాత్యాయని అని పేరు. ఎన్ని రకాల మంగళాలు తీసుకున్నా సరే, ఎవరికి కావలసిన మంగళం తీసుకున్నా సరే, ఆ మంగళాలన్నిటికీ పరమావధి, అసలు చివరి మజిలి అంటే ఆ అమ్మవారు. కాబట్టి ఆవిడికి కాత్యాయని అని పేరు. రెండోది మహామాయే. మహా అంటే పూజ్యురాలు, అలాగే మాయ అంటే సామర్థ్యం ఉన్నది. ఒకవైపు పూజ్యురాలు, అదే సమయంలో సామర్థ్యము ఉన్నది. పూజ్యురాలు కాబట్టి మనం పూజించి తీరాలి, సామర్థ్యం ఉన్నది కాబట్టి ఏ వరాన్నైనా ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నది కాబట్టి పూజించి తీరాలి. అలాంటి మహామాయ. మూడోది మహాయోగిని. ఆవిడ దగ్గర లేని ఉపాయం లేదు. యోగ అంటే ఉపాయ అని పెట్టుకుంటే
ఏ ఫలితానికైనా సరే ఆవిడ దగ్గర ఉపాయం ఉంది. ఏ ఫలితాన్ని ఎలాగైనా సాధించాలంటే ఆవిడ కాళ్ళు పట్టుకోవటమే సబబు. ఆవిడ కాళ్ళు పట్టుకుంటే ఏదో ఒక ఉపాయం చేసి మనకు కావాల్సింది తీరుస్తుంది. కాబట్టి మహాయోగిని అనే పదాన్ని ఉంచుకున్నారు. అధీశ్వరి, ఈవిడేంటంటే ఈశ్వరులు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నా సరే, ఎంతమంది ఈశ్వరులు ఉన్నా సరే అంతమంది కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. చివరికి పరమేశ్వరుడైనా సరే ఈవిడ మాట వినవలసిందే. చివరికి మనం అనుకున్న శ్రీకృష్ణుడైనా సరే ఈవిడ మాట వినవలసిందే. ఈవిడ మాట ఎందుకు వినాలి అనే మాట వేరే, కానీ ఈవిడ మాట వినవలసిందే. అధీశ్వరి, ఈశ్వరులు ఎంతమంది ఉన్నారనుకున్నా సరే, ఒకడే ఈశ్వరుడు అనుకున్నా, ఒక 5-6 ఈశ్వరులు ఉన్నారని అనుకున్నా అంతమంది కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. ఈవిడ చెప్పినట్లు వాళ్ళందరూ వినేట్లుగానే ఈవిడ నడుచుకుంటుంది. కాబట్టి అధీశ్వరి. అలాంటి అధీశ్వరిని పట్టుకుంటే కదా ఆ కృష్ణుడిని పట్టుకొచ్చి లాక్కొచ్చి తీసుకొచ్చి పెళ్లి చేయటమో లేదా కనీసం ఆయన దగ్గరికి చేర్చటం అనేది కుదురుతుంది. అందుకని అధీశ్వరి అని పెట్టుకున్నారు. పనిలో మన ఆడపిల్లలు కదా, తక్కువ వాళ్ళు గారు వీళ్ళు. దేవి అంటే ద్యోతయతి ఇది దేవి, వెలిగింపజేస్తుంది, ఈ ప్రపంచం మొత్తాన్ని వెలిగేట్టు చేస్తుంది. అలాంటిది కాబట్టి ఆవిడికి దేవి అని పేరు. ఆ శ్రీకృష్ణుడికి నచ్చాలి అంటే మొహం వెలగాలి కదా. మొహం వెలగాలి అంటే ఈ దేవి యొక్క సహాయం అనేది ఉండాలి కదా. వెలుగు లేనిదే, మొహంలో వెలుగు లేనిదే ఆయనేం పట్టించుకుంటాడు మనల్ని అని అనుకుని దేవి అని కూడా పిలిచారు. కాస్త మొహాన్ని అందంగా మార్చగలగటం, వెలిగేట్టు చేయగలగటం, ఒక గ్లో ఇవ్వటం, అది కూడా ఈవిడ చేయగలదు అనే ఉద్దేశంతో దేవి అని కూడా చేర్చారు. చేర్చి కాత్యాయని, మహామాయే, మహాయోగిని, అధీశ్వరి దేవి నందగోపసుతం పతిమ్మే కురుతే నమః. అందులో ఆ పతి ఈ పతి వద్దు, మాకు వేరే పతులు ఎవ్వరూ వద్దు. మా ఇంట్లో చాలా సంబంధాలు చూసేస్తారు ఇంకా వయసు వచ్చేస్తోంది అంటేను. ఆ పతులు కాదు మాకు కావాల్సింది. నందగోపసుత, నందుడనేటువంటి గోపాలకుడు ఉన్నాడు కదా, ఆయన కొడుకే మాకు కావాలి, ఆ శ్రీకృష్ణుడే మాకు కావాలి అని ఆవిడికి దండం పెట్టుకున్నారు. దండం తప్ప నీకేం పెట్టలేం కదమ్మా, తే నమః, నీకు నమస్కారము, మా కోరిక తీర్చవలసింది అని కోరుకున్నారు. వీళ్ళు కోరుకున్నారు, కానీ వీళ్ళు వాడిన పదాల్లో వీళ్ళకే తెలియని ఒక బంధం కూడా అమ్మవారికే కనిపించింది. అమ్మవారి దృష్టితో చూసినప్పుడు ఈ పదాలన్నీ వేరువేరుగా అసలు అమ్మవారి ముంగాళ్ళ బంధం వేస్తున్నట్లుగా అమ్మవారికే అనిపించినాయి. అలాంటి పదాలు వీళ్ళు వాడారు. తెలిసి వాడారో తెలియక వాడారో కానీ కాత్యాయని, మహామాయే, మహాయోగిని, అధీశ్వరి, నందగోప సుతం దేవి పతిమ్మే కురుతే నమః అని. ఆవిడ వీళ్ళని అడుగుదామని అనుకుంటే, ఏమైనా ఒక ప్రశ్న వేద్దామని అనుకుంటే ఆ ప్రశ్నకి సమాధానం వీళ్ళు వాడిన పదాల్లోనే ఉండేటట్లుగా ఈ పదాలన్నీ ఉన్నాయి. ఆవిడ గనక పొరపాటున, అమ్మా మీరందరూ ఏదో పొద్దున్నే తెల్లవారుజామున స్నానాలు చేస్తున్నారు, చన్నీళ్ళలో స్నానాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అయ్యో ప్రతి వస్తువు, పూజలో ప్రతి వస్తువు బాగుంది, భక్తిగా చేస్తున్నారు, కోరిక కూడా బాగుంది, కానీ మీ కోరిన కోరికని నేనెలా తీర్చగలను తల్లి? మీ తల్లిదండ్రులు కదా తీర్చాలి. నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః అని మీరంటే నాకు దండం పెడితే నేనేం తీరుస్తాను? మీ తల్లిదండ్రులు కదా ఆ శ్రీకృష్ణుడికి మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేయాలి, నేనేం చేయగలను అని అంటుందేమో అని. మా తల్లి, నేను ఆ పని చేయలేను, నేను కేవలం కావాలంటే కారయిత్రి, నేను చేయించగలను. మీ తల్లిదండ్రులతో ఒక మాట అయినా చెప్పి, వీళ్ళందరూ పాపం శ్రీకృష్ణుడిని ఇష్టపడుతున్నారు, మీరు శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయండి అని ఒక మాట చెప్తే చెప్పగలనేమో, కానీ నేను సొంతంగా చేయగలిగింది ఏముంది అని ఒకవేళ ఆవిడ అడిగితే, ఒకవేళ ఆవిడ అడగాలని అనుకుంటే, అడగాల్సిన ప్రశ్నకి సమాధానం ఇక్కడే ఉండేటట్లుగా పెట్టారు. ఏమని? కాత్యాయని, ఇలాంటి మంగళాలన్నిటినీ నువ్వు చేయగలవు. ఏ మంగళమైనా సరే, ఏ మంగళ కార్యమైనా సరే నీ చేతుల్లోనే ఉంది. నీ చెయ్యి దాటి ఏ మంగళ కార్యము జరగదు. మంగళ కార్యాలన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. వధూవరుల యొక్క సంపర్కాలన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి నువ్వే ఈ పని చేయాలి అని ముంగాళ బంధం వేశారు. అలా కాదు, తల్లిదండ్రుల మాట దవదాటకూడదు, తల్లిదండ్రులను దాటి దేవుళ్ళ మాట కూడా తలవకూడదు అని అంటుందేమో అనుకుని మహాయోగిని అని ఆ పదం కూడా వేసినట్టుగా అనిపించింది అమ్మవారికే. మహాయోగిని అంటే గొప్పది, అలాగే గొప్ప పూజురాలు, ఇవన్నీ కూడా కాదు.
ఎవరితో ఎవరినైనా సరే కలపగలిగిన సామర్థ్యం ఉన్నది. యోగ అంటే సంబంధం కదా. అలా ఎవరితో ఎవరినైనా కలపగలిగిన సామర్థ్యం ఉన్నది అనే అర్థం వచ్చేటట్లుగా ఈ మహాయోగిని అనే 3వ విశేషణం పెట్టారు. అందువల్ల నువ్వు తల్లిదండ్రులకి చెప్పడం ఇవన్నీ కాదు, నువ్వే మమ్మల్ని కలిపేసేయాలి. ఎందుకు కలిపేయాలి అంటే మాకు ఇంకా వివాహయోగ్యమైన వయస్సు రాలేదు, ఆయనకి కూడా వివాహయోగ్యమైన వయస్సు రాలేదు, ఆయనకి ఇంకా ఉపనయనమే కాలేదు, ఆయనకి ఇంకా నిండా 12 ఏళ్ళు కూడా లేవు, ఆయనకి ఉపనయనం కూడా చేయలేదు. ఉపనయనమే చేయని వాడికి పెళ్లి సంబంధం మాట్లాడమంటే మా తల్లిదండ్రులు ఏం వింటారు, వాళ్ళు మాత్రమే ఏం వింటారు, పనులు జరగవు. కాబట్టి నువ్వే కలపాలి, నువ్వే కలిపి ఎలాగైనా సరే ఈ పని పూర్తి చేయాలి. మరి ఉపనయన యోగ్యమైన వయస్సు రాలేదంటున్నారు, నువ్వే కలిపేసేయాలంటున్నారు. ఉపనయన యోగ్యమైన వయస్సు లేకపోతే, ఉపనయనమే కాకపోతే వివాహం అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే మానుష వివాహం వద్దు, దైవ వివాహం చేయి అని అర్థం వచ్చేటట్లుగా దేవి అనే పదం వాడినట్లు అమ్మవారికి అనిపించింది. మాకేం మానుష వివాహం అక్కర్లేదు, దైవ వివాహం చేసేసేయి. దైవ వివాహంలో ఈ ఉపనయనాలు ఇవన్నీ ఏముండవు, వాళ్ళు తలుచుకుంటే చేసేయటమే, అలా చేసేయి అన్నట్లు అనిపించింది. దైవ వివాహం అనేది మీకును శ్రీకృష్ణుడికి కుదరదు, ఆయన దేవుడే కానీ మీరు మాత్రం సామాన్య మానవులే, మానవులకి దేవతలకి దైవ వివాహం అనేది కుదరదు అని పొరపాటున అంటే దానికి ముంగాళ బంధంలాగా అధీశ్వరి అనే పదం వేసినట్లుగా ఆవిడకి అనిపించింది. నువ్వు అందుకనే కదా నీ కాళ్ళు పట్టుకుంది. ఎంతమంది మహానుభావులున్నా సరే అంతమంది కంటే పైమెట్టును ఉన్నావు కాబట్టి దేవమానుష వివాహం కుదరదు అని ఎవరైనా పొరపాటున అంటే, ఎందుకు కుదరదు, నేను చెప్పాను కాబట్టి కుదురుతుంది అని చెప్పగలిగిన సామర్థ్యం నీకు ఉంది కాబట్టే కదా నిన్ను పట్టుకున్నాము. కాబట్టి ఆ మాట మాట్లాడద్దు, ఆయన దేవుడైతే అవని, మేము మనుషులమైతే అవని, మా ఇద్దరికీ దైవ వివాహం అనేది చేసేసేయి అని అన్నట్లు అనిపించింది. ఇంత చేసినా సరే నేను పోనీ ఒకవేళ దేవ మానుష వివాహం అనేది చేసినా మీ తల్లిదండ్రులు అంగీకరిస్తారా? దీనికి నేను చేసే ఈ సంబంధాన్ని మీ తల్లిదండ్రులు అంగీకరించద్దా? వాళ్ళు కదా కష్టపడి కన్నారు, పెంచారు, ఇంతకాలం తీసుకొచ్చారు, వాళ్ళు అంగీకరిస్తారా అంటే, ఎంత కాదన్నా నువ్వు మహామాయవమ్మ తల్లి, ఎవరినైనా సరే నీ మోహంలో పడేసేయగలవు, కాబట్టి వాళ్ళని కూడా నీ మోహంలో పడేసి నువ్వు చేసే ఈ సంబంధం వాళ్ళకు కూడా నచ్చేటట్లు చేయి అని అన్నట్లుగా అమ్మవారికి అనిపించింది. అలాంటి పదాలని వీళ్ళు వాడారు. వీళ్ళు వాడిన పదాల్లో వీళ్ళ ప్రార్థనలేవో వీళ్ళకు ఉన్నాయి, కానీ వీళ్ళు వాడిన పదాల్లో ఈ ప్రశ్నలకి సమాధానాలుగా కూడా అమ్మవారికి తోచేట్లుగా ఈ పదాలున్నాయి. ఈ పదాలతో కూడిన ఈ మహామంత్రాన్ని వాళ్ళు జపించి ఈ మహామంత్రంతోనే పూజలు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసేసుకున్నారు. ఎంతగా ప్రసన్నం చేసుకున్నారంటే ఆవిడ 2 చేతులతో ఒక్కసారి తన తలను తానే పట్టుకుని ఏమీ లేని చోట కూడా పనిచేయాల్సి వస్తోంది అని అనుకుని తర్వాత దానికి కావలసినటువంటి పరిస్థితుల్ని సృష్టి చేయవలసిన అవసరం వచ్చేసింది. ఆ స్థితిలో వీళ్ళు పూజలను ఈ మంత్రాలను వాడారు. ఏవం మాసం వ్రతం చేరు కుమార్య కృష్ణచేతస భద్రకాళీం సమానర్చు భూయాన్నందసుతపతి. ఏవం ఈ రకంగా మాసం వ్రతం చేరు, మొత్తం మార్గశీర్ష మాసం అంతా కూడా వ్రతం చేసేసారు. తిండి మీద పెద్దగా పట్టులేదు, తిండి చాలా తక్కువగా తిన్నారు, ఏదో ఫలాలు అవి ఇవి తిన్నారు, ఎక్కువ కడుపు నింపుకోలేదు. కుమార్య అలాగని వీళ్ళు ఏదో పెద్ద పెద్ద తపస్సులు చేసేటువంటి మునులు గారు. కుమార్య అప్పుడే వయస్సు వస్తున్నటువంటి అమ్మాయిలు వీళ్ళు, కానీ కృష్ణచేతస శ్రీకృష్ణున్నే మనసులో ఉంచేసుకుని ఆ శ్రీకృష్ణ మనస్సుతోనే మనసంతా ఆ శ్రీకృష్ణుడు నిండిపోగా ఈ వ్రతాలు చేసేసారు. అయితే భద్రకాళీం సమానర్చు, భద్రకాళి ఆవిడ భద్రాలను అందించే, అంటే అందరికీ కావలసినటువంటి మంగళాలను అందించేటువంటి కాళి కాబట్టి ఆ భద్రకాళీం సమానర్చు, బాగా ఆవిడ్ని పూజించారు. పూజించేటప్పుడు మనసులో ఒకే మాట పెట్టుకున్నారు. ఈ మంత్రాలు ఇవన్నీ ఉండగా మనసులో ఒకటే మాట, భూయాన్ నందసుతపతి, మాకు పతిగా ఆ నందగోపకుమారుడైన శ్రీకృష్ణుడే కావాలి, ఆయనే మాకు పతిగా కావాలి, ఆయనే మమ్మల్ని వరించాలి అని చేశారు. ఏకం మాసం వ్రతం చేరు కుమార్య కృష్ణచేతస భద్రకాళీం సమానర్చు భూయాన్ నందసుతపతి. మరి
గోపికలు చాలామంది ఉన్నారు కదా, ఆ గోపికలందరూ కలిసి వ్రతం చేశారా? వ్రతం చేయడం ఎలా కుదురుతుంది? ఒక మనిషి లేదా ఒక వ్యక్తి పతి కావాలంటే ఒక కుమారి లేదా ఒక గోప స్త్రీ వ్రతం చేయొచ్చు. ఒకే పతి కోసం చాలామంది ఎలా వ్రతం చేస్తారు? చాలామంది ఒకే పతి కోసం కనుక కోరిక పెంచుకుంటే వాళ్ళందరి మధ్యలోనూ రకరకాల వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కదా, పోట్లాట్లు వస్తాయి కదా. నాకే కావాలి అంటే నాకే కావాలి అని పోట్లాట్లు వస్తాయి కదా. అంటే అలాంటి పోట్లాట్లు ఏం వీళ్ళ మధ్య రాలేదు. పైపెచ్చు స్నేహంగా ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు చేతులు వేసుకుని మరీ చేయి కలుపుకుని మరీ వ్రతం చేశారు. కలిసికట్టుగా చేశారు. కలిసికట్టుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మే మాకు పతి కావాలి అనే ఉద్దేశంతో చేశారు. ఉషస్యుత్థాయ గోత్రైస్వై అన్యోన్యాబద్ధమాహవ కృష్ణముచ్చైర్జగుర్యాంత్య కాళింద్యాం స్నాతుమన్వహం. ఎక్కడ ఎవ్వరికి నాకు పతి అయితే నీకు వాడు పతి కాకూడదు అనే మాటే లేదు. ఉషస్యుత్థాయ, ఉషఃకాలంలో లేచారో లేదో. ఉషఃకాలం అంటే సూర్యోదయానికి 4 గడియల కంటే ముందు ఉండే కాలం. గడియ అంటే 27 నిమిషాలు లెక్కేస్తే 27, 27, 48, 48, 48 మొత్తం మీద 96 నిమిషాలు సూర్యోదయం కంటే ముందు. గంటన్నర కంటే ముందు, సూర్యోదయానికి గంటన్నర కంటే ముందు ఉండే కాలం మనం తెల్లవారుజామున అంటాము. 3-4 మధ్య ఉండేటువంటి కాలం. ఈ కాలంలో ఉషస్యుత్థాయ, ఈ తెల్లవారుజామున లేచి గోత్రైస్వైహి ఒక్కొక్క పేరుతో అందరూ లేపుకుని నువ్వు వచ్చావా అంటే నువ్వు వచ్చావా, ఏదో కాత్యాయని వచ్చిందా, కామాక్షి వచ్చిందా, మీనాక్షి వచ్చిందా, విశాలాక్షి వచ్చిందా అని ఒక్కొక్కరిని అందరినీ పేరున పిలుచుకుని అందరూ వచ్చారు అని నిర్ణయించుకున్న తర్వాత అందరూ ఒక చోటకి చేరి అక్కడి నుంచి అన్యోన్యాబద్ధ బాహవ అందరూ చేతిలో చెయ్యేసుకుని సమష్టిగా ఏకాభిప్రాయంతో అడుగులేసుకుంటూ కాళిందీ నదికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కృష్ణముచ్చైర్జగుర్యాంత్య, శ్రీకృష్ణుని గురించి ఎలుగెత్తి పాటలు పాడుతూ తమ అభిప్రాయం గోకులం మొత్తానికి తెలియని అనే అభిప్రాయంతో, ఏమీ రహస్యమేం లేదు, ఏమీ తెలియకపోవటమో ఏదో రహస్యంగా చేయటం కూడా ఏమీ లేదు. కృష్ణముచ్చైర్జగుర్యాంత్య, ఎలుగెత్తి కృష్ణుడి మీద పాటలు పాడుతూ, ఆ పాటలు పాడేటప్పుడు తమలో తమకి ఏ భేదాభిప్రాయము లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్యాసూయలు లేవు అనే ఉద్దేశ్యంతో పరమాత్మను పొందటానికి ఎలాగైతే సాధకులు ఏ భేదాభిప్రాయాలు లేకుండా నాకు పరమాత్మ అందితే మిగతా వాడికి కూడా పరమాత్మ అందేస్తే నేను వాడు ఒకటైపోతాము అనేటువంటి భయం లేకుండా వాళ్ళకు తెలిసిన సాధన రహస్యాలని పక్కవాళ్ళతో పంచుకుని ఆ రహస్యాలని పక్కవాళ్ళ దగ్గర నుంచి తాము తెలుసుకుని ఎట్లాగైతే అసూయారహితంగా సాధన చేస్తారో వీళ్ళు కూడా అసూయారహితంగా పాటలు పాడుకుంటూ శ్రీకృష్ణుడి గురించి ఎలుగెత్తి పాడుకుంటూ చేతిలో చెయ్యేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు. అన్వహం రోజు ఇదే పని చేశారు, ఏ రోజు భేదాభిప్రాయం లేదు. కాళింద్యాం స్నాతుం, కాళిందీ నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఇలాగే వెళ్ళారు. అక్కడ పూజలు చేసేటప్పుడు కూడా ఇలాగే చేసుకున్నారు. అందరూ ఏకకంఠంతో మంత్రం జపిస్తూనే పూజలు చేశారు. అందరూ ఏకాభిప్రాయంతోనే పూజలు చేశారు. ఎవ్వరి మధ్య ఈర్ష్యాసూయలు లేవు. ఉషస్యుత్థాయ గోత్రైస్వై అన్యోన్యాబద్ధమాహవ కృష్ణముచ్చైర్జగుర్యాంత్య కాళింద్యాం స్నాతుమన్వహం. ఇలా నెల రోజుల పాటు గట్టిగా కాత్యాయని పూజ చేసి నద్యాం కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్ వాసాంసి కృష్ణం గాయంత్య విజహృస్సలిలే ముదా. నెల రోజులు పూజ అయిన తర్వాత పూజ చివరిలోనో ఎక్కడో ఒకచోట ఆ కాత్యాయని అమ్మవారే వీళ్ళతో వేగలేకపోతున్నాము, ఈ మంత్రాన్ని భరించలేకపోతున్నాను, రోజు వీళ్ళు గట్టిగా ఈ మంత్రం చెప్తుంటే ఒక్కొక్క విశేషణంతో నన్ను పొడుస్తుంటే వీళ్ళని ఆ శ్రీకృష్ణుడిని కలపకపోతే నాకేమైనా వచ్చేట్టుంది అని భయపడేటట్లు ఆవిడ కూడా తయారైంది. దాంతో ఆవిడ ఈ శ్రీకృష్ణుడిని వీళ్ళని కలిపేటువంటి పరిస్థితిని ఒకటి ఆలోచించి కలపటానికి ఒక ఏర్పాటు చేసినట్లుగా ఒకరోజు వచ్చింది. ఆ రోజు నద్యాం కదాచిత్, ఆ రోజున అన్డేటెడ్ డే అన్నమాట. ఆ రోజున వీళ్ళు నదికి వచ్చారు. నదికి వచ్చి తీరే నిక్షిప్య పూర్వవత్ వాసాంసి, కట్టుకున్న బట్టల్ని తీరంలోనే జాగ్రత్తగా ఒకచోట పెట్టి వీళ్ళు స్నానానికని యమునా నదిలోకి దిగారు. ఆ యమునా నదిలోకి స్నానానికి దిగినప్పుడు కృష్ణం గాయంత్య,
శ్రీకృష్ణుని గురించి పాడుకుంటూనే దిగారు. కృష్ణ 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 అనుకుంటూనే దిగారు. మనకి పాటలు రావు కాబట్టి కృష్ణ కృష్ణ అనాలి, వాళ్ళకి ఏవో వచ్చిన పాటలు ఉన్నాయి కాబట్టి ఆ పాటలు పాడుకుంటూ దిగారు. పాడుకుంటూ దిగి కృష్ణం గాయంత్య సలిలే ముదా విజహృహు. స్నానం తొందరగా చేసే రకాలు కావనుకుంటాను. అందువల్ల ఆ మునిగినప్పుడు ఆ శ్రీకృష్ణుణ్ణి పాడుకుంటూ, ఆ కృష్ణుణ్ణి పాడుకోవటంలో ఈ చలిని కూడా పోగొట్టుకుంటూ అక్కడే నదిలోనే కాసేపు ఆటలు ఆడసాగారు. నద్యాం కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్ వాసాంసి కృష్ణం గాయంత్య విజహృస్సలిలే ముదా. భగవాంస్తదభిప్రేత్య కృష్ణో యోగేశ్వరేశ్వర వయస్యైరావృతస్తత్ర గతస్తత్కర్మ సిద్ధయే. అమ్మవారు పరిస్థితులు కల్పించింది అనుకున్నాం కదా, దాంతో శ్రీకృష్ణుడు కూడా పోన్లే మన చెల్లెలే కదా, మనం చెప్పినట్టు ఆవిడ వింటోంది కదా, మన అవతార సమయంలో ఫలానా ఫలానా పనులు చేయమంటే టకీమని వెళ్ళి చేసి వచ్చింది కదా, అప్పుడు మనమే చాలా పేర్లు ఆవిడికి పెట్టాం కదా, నిన్ను చాలామంది పూజిస్తారు, పూజించిన వాళ్ళందరికీ నువ్వు వరాలు ఇవ్వు అని మనమే ఆవిడికి వరాలు ఇచ్చాం కదా. మరి ఇలాంటప్పుడు ఆ అమ్మవారిని ఇన్ని విశేషణాలతో రోజు వీళ్ళు పూజిస్తుంటే ఏంటి, అన్ని ఉపచారాల్లోనూ ఇన్ని విశేషణాలు కలిపి మొత్తం ఉపచారాలంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మంత్రజపం అనే పేరుతో ఈ విశేషణాలతోనే అమ్మవారిని ఇలా పూజిస్తూ ఉంటే ఆవిడ ఫలితం ఇవ్వకపోతే నా మాట కూడా పోయేట్టుంది అని అనుకున్నాడో ఏమో. భగవాంస్తదభిప్రేత్య, శ్రీకృష్ణుడు భగవంతుడు ఆయన తదభిప్రేత్య, వీళ్ళు పాపం నా మీద చాలా శ్రద్ధగా ఉన్నారు, చాలా భక్తిగా ఉన్నారు, చాలా ప్రేమగా ఉన్నారు ఈ గోపికలు, వీళ్ళ కోరిక ఎంతో కొంత మేరకు ఇప్పటికైతే తీర్చటం మంచిది అని అనుకుని యోగేశ్వరేశ్వర, యోగేశ్వరులున్నా సరే అంటే యోగ సిద్ధులను పొందిన వారున్నా సరే వాళ్ళకు కూడా కావలసిన ఒక్కొక్క ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు వయస్యైరావృత, స్నేహితులందరినీ పిలుచుకుని పదండ్రా ఈరోజు నేను మీకు అందరికీ ఓ విశేషం చూపిస్తాను అని చెప్పి తత్ర గతః, వీళ్ళు స్నానాలు చేస్తున్నటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? వాళ్ళని ఆట పట్టించడానికి వెళ్ళలేదు. తత్కర్మ సిద్ధయే, మీరు చేసినటువంటి ఈ ఏకమాస వ్రతం తాలూకు ఫలితం సిద్ధించింది అని వాళ్ళకి తెలిసేట్లు చేయటానికి, వాళ్ళకి ఫలితాన్ని ఇవ్వటానికి అక్కడికి వెళ్ళాడు. మరి ఇంతమంది కలిసి ఒకే కోరిక కోరారు కదా, ఇంతమందికి ఫలితాన్ని ఇవ్వగలడు యోగేశ్వరేశ్వర. యోగేశ్వరులకి ఎవరికి కావలసిన యోగ సిద్ధిని వాళ్ళకి ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. ఏంటి, యోగ సిద్ధుల్ని అందేసుకున్న వాళ్ళకే ఫలితాలని ఇవ్వగలిగిన వాడు, ఎవరెవరికి కావలసిన, ఎవరెవరు ఎంత స్థాయిలో సాధన చేస్తే అంత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వగలిగిన వాడు ఈ గోపికలకి ఫలితాలను ఇవ్వగలడు కదా. అందువల్ల తత్కర్మ సిద్ధయే, వాళ్ళు చేసుకున్నటువంటి ఈ కాత్యాయన్యర్చన వ్రతం అనే దానికి ఫలితాన్ని ఇవ్వటం కోసం అక్కడికి వెళ్ళాడు. భగవాంస్తదభిప్రేత్య కృష్ణో యోగేశ్వరేశ్వర వయస్యైరావృతస్తత్ర గతస్తత్కర్మ సిద్ధయే అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. వెళ్ళినవాడు ఏం చేశాడు? తొంటరి పనులే చేయటమే అలవాటుగా ఉన్నటువంటి వాడు అనేది పై విషయం. దాన్ని యథాప్రకారం మనం రాబోయే రోజుల్లో అధ్యయనం చేసుకుందాము. దాంట్లో ఉండే రహస్యాలు ఏంటి, ఆయన ఏ అభిప్రాయంతో మాట్లాడాడు, ఆయన ఏం మాట్లాడాడు, వీళ్ళేం మాట్లాడారు, ఏం జరిగింది అనేదాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఇప్పటికైతే ముఖ్యంగా ఎవరికైనా సరే, ఆడ కావచ్చు మగ కావచ్చు, సరి అయిన వయసులో, యుక్తమైన వయసులో వివాహం అనేది తప్పనిసరి అనే విషయాన్ని ప్రాథమికంగా నిర్ణయించుకుందాం. యుక్తమైన వయసులో వివాహం చేసుకోకుండా తర్వాత ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం వైరాగ్యం లేని వాళ్ళకి లేదు అనే విషయాన్ని ప్రాథమికంగా నిర్ణయించుకుందాం. వైరాగ్యం కనుక నిజమైన వైరాగ్యం ఉంటే ఆ పరిస్థితి వేరు, దాని గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. వ్యవహార దశలో యుక్తమైన వయసులో వివాహం చేసుకోవటం అనేది ప్రతి ఒక్కరికి కర్తవ్యం అనే విషయాన్ని నిర్ణయించుకుందాం. అయితే ఆ వివాహం సక్రమంగా నడవటానికి మగపిల్లలు చేయవలసిందేదో అది ఉంది, అది తర్వాతి మాట, ప్రస్తుతం సందర్భంలో లేదు కాబట్టి దాని గురించి చర్చించుకోవద్దు. ఆడపిల్లలు ఖచ్చితంగా కాత్యాయని వ్రతం అని చేసి తీరాలి అని నిర్ణయించుకుందాము. ఇప్పుడే అవసరమేం లేదు, మా పిల్లకి ఇంకా 52 ఏళ్లే, ఇంకా ఇప్పుడే ఆ పిల్ల యవ్వనానికి కూడా రాలేదు కాబట్టి కాత్యాయని వ్రతాలు లాంటివి చేయాల్సిందేమీ లేదు అని ఏ తల్లిదండ్రులు అనుకోక్కర్లేదు.
12 ఏళ్ల నుంచి ఈ కాత్యాయని పూజలు చేయించి ఉంచుకోవచ్చు. ఏ పిల్లల భవిష్యత్తు కోసమని ముందే డబ్బులు అవి డిపాజిట్ చేసి పెట్టట్లేదా, పెట్టుబడులు పెట్టట్లేదా, అలాగే దీన్ని కూడా పెట్టుబడి కింద భావించి 12 ఏళ్లకో 14 ఏళ్లకో 16 ఏళ్లకో ఈ కాత్యాయని వ్రతం చేయించి పెట్టచ్చు. దాని ద్వారా మంచి వరుడు వస్తాడు, లేదా మంచి కుటుంబ జీవితం అనేది మన పిల్లలకు కలుగుతుంది అని ప్రతి తల్లిదండ్రులు భావించవచ్చు అనే విషయాన్ని నిర్ణయించుకుందాం. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటేనే కాస్త కూస్తో విలువగా ఉంటుంది. వేరే సందర్భంలో మాట్లాడుకుంటే వివాదగ్రస్తంగా మారిపోతుంది. ఇప్పుడైతే పర్వాలేదు కదా. కాబట్టి ఈ విషయం గురించి ఇప్పుడే మాట్లాడుకుందాం, చర్చించుకుని చిన్న వయసులోనే కాత్యాయని వ్రతం లాంటివి చేయించి పెట్టి యుక్త వయసులో వివాహం కావాలి అని నిర్ణయించుకుందాం. యుక్త వయసు దాటిన తర్వాత ఎప్పుడో వివాహం చేద్దాము అనేటువంటి మాట మనకు వద్దే వద్దు. దానివల్ల ఉపయోగాలు ఏమీ లేవు. దాని గురించి మనం ఎన్ని ఏళ్ల పాటు చర్చించినా సరే తెగదు వ్యవహారము. కాబట్టి యుక్త వయసులో వివాహం అవ్వటం కోసం, అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి ఆడపిల్ల కాత్యాయని పూజ చేయాలి. మార్గశీర్ష మాసంలో ఈ విధానం ప్రకారం మార్గశీర్ష మాసంలో మొదటి రోజున మొదలుపెట్టి మార్గశీర్ష మాసం మొత్తం కాత్యాయని పూజ చేయటం. అందులోనూ ఈ శ్లోకంతోనే కాత్యాయని మహాయోగే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతందేవి పతిమ్మే కురుతే నమః అనే శ్లోకంతోనే, అనే మంత్రంతోనే అన్ని ఉపచారాలు జపాలు వీటన్నిటినీ చేసేట్టుగా మనం దారి చూసుకుందాం. అలాగే ఇది ఆడపిల్లలకి సంబంధించిన వ్యవహారం అని అనుకుంటే మిగతా వాళ్ళకి నందగోపసుత పతి, మనకు ఆయనే కదా పతి. మనం పశువులం అనే స్థాయిలో ఉన్నామని అనుకుంటే నిన్న చెప్పుకున్నటువంటి విధానం ప్రకారం ఆయనే కదా మనకు పతి. కాబట్టి మనకు పతిగా ఆయన్ని చేసుకుని మనకు పతి అయిన ఆయన్ని చేరుకునేందుకు మనం ఎంచుకోవలసిన దారిని ఏదో మనం కూడా చూసుకుందాం. మిగతా వాళ్ళందరం కూడా ఆ దారిని చూసుకుందాము. మనకు పతి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను చేరుకోవటానికి మనకి దారి ఏముందో దాన్ని మనం చూసుకుందాం. దానిని చూసుకోవటంలో మనకు కావలసిన సహాయాల్ని అందించవలసిందిగా మాత్రం ఆ గోపవధూటి దుకూలచోరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని, ఆ శ్రీనివాస పరమాత్ముని భక్తిగా మనం ప్రార్థించుకుందాము. క్షమా ప్రార్థనా శ్లోకాలను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.